మేము స్తుతించగలము ప్రభువా. నాయన, మీరు ఇచ్చిన అమూల్యమైన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఉండి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చాలు. ఇట్లా ఈ వచనం మనకెంతో పరిచయమైనటువంటి వచన భాగం. చాలాసార్లు క్రిస్మస్ దినాల్లో ఈ వాక్యాన్ని మనం అప్పుడప్పుడు ధ్యానం చేస్తాం. ఈ ఒక్క వచనంలో చాలా భావగర్భితమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ఈ వచనాన్ని మనం విభజించి ధ్యానించినట్లయితే ఇందులో నుండి ఒక మంచి సువార్త సందేశం అనేది బయటపడుతుంది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదుము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు. మరి ప్రజలను గురించి ఆలోచన చేస్తే ప్రపంచవ్యాప్తంగా కోట్ల కొలది సంఖ్యలో ప్రజలు ఉన్నారు. కానీ అందరూ కూడా దేవుని చేత సృష్టింపబడినప్పటికీ ఆయన ప్రజలుగా కొద్దిమందే ఉన్నారు. ఈ వచనంలో తన ప్రజలు అనేటువంటి మాటను మనము చూస్తాము. దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు బహు కొద్దిమందే. ఆనాడు జలప్రళయం వచ్చినప్పుడు నోవా కాలంలో మరి ఎన్ని వందల మంది వేల మంది ప్రజలు ఉన్నారో తెలియదు, కానీ ఓడలోకి ప్రవేశించిన వాళ్ళు ఎంతమంది? 8 మంది. యేసు ప్రభు కాలంలో ప్రభువును అనేక మంది వెంబడించారు. చాలామంది శిష్యులుగా కూడా పిలువబడ్డారు. కానీ ఒక సమయంకి వచ్చేసరికి 12 మంది శిష్యులే తేలారు. కనుక ప్రపంచంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ఉన్నప్పటికీ ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రము కొద్దిమందే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ఎలాగున్నారట? దేవుని ప్రజలుగా ఉన్నారు. ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేరు. ఒకప్పుడు ఇప్పుడు అనే ఈ రెండు కూడా కాలానికి సూచనగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రజగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజలుగా ఉన్నారు. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు కనికరింపబడ్డారు. మరి ఒకప్పుడు మానవుని యొక్క స్థితి ఏంటి అంటే ఇక్కడ సంఘం గురించి లేక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని గురించి పేతురు రాస్తా ఉన్నాడు. ఒకప్పుడు ప్రజగా మీరు లేరు. మరి ఒకప్పుడు ప్రజగా అంటే దేవుని ప్రజలుగా కాకుండా ఉన్నప్పుడు ఎలాగున్నారు? వై దేవర్. రోమపత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదువుదాం.
నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిరే. చూడండి వచనాలు ఎలాగున్నాయి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయితిరి. అంటే అది మానవుని యొక్క నిజ స్థితి అన్నమాట. ఎవ్వరు కూడా నీతిమంతులుగా, గ్రహించువారుగా, దేవుని వెతికేవారుగా మనుషులు లేరు. అందరూ కూడా ఏమైపోయారు? త్రోవ తప్పిపోయారు. అంటే దేవుని త్రోవలో నుండి వైదొలిగి లోకంలోనికి వెళ్ళిపోయారు. వారి వారి సొంత మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. వారికి ఇష్టమైనటువంటి త్రోవల్లోనికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా ఇదే రోమాపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా భక్తిహీనుల కొరకు చనిపోయింది. ఇక్కడ 2 పదాలు మనం చూస్తాం. ఒకటి బలహీనులు, 2 భక్తిహీనులు. బలహీనులు, భక్తిహీనులు. ఇంకా చదవండి. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఇది 3వ పదం. ఇది మొదటి పదం బలహీనులు, 2వ పదం భక్తిహీనులు, 3వ పదము పాపులము. కింద వచ్చిన చదవండి పదం. ఏలయనగా శత్రువులమై ఉండగా, చాలు, శత్రువులమై ఉండగా. అది మానవుని యొక్క నిజ స్థితి. బలహీనులు, భక్తిహీనులు, పాపులు, ఇంకోటి ఏంటి? శత్రువులు. ఈ పదాలన్నీ మనం పేర్చి చదివినప్పుడు ఎక్కడ కూడా అది దేవునితో సంబంధాన్ని కలిగి వర్తించేవిగా లేవు. శత్రువులు ఎవరికి అంటే ఒక రకంగా దేవునికి శత్రువులు అయిపోయారు, దేవునికి విరోధులు అయిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. అసలు శత్రువు ఎవరు అంటే సైతానుడు. బైబిల్లో మనం చూస్తాం, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సో ఎనిమీ ఈస్ డెవిల్, సాటన్, సైతాన్. అయితే శత్రువు అయినటువంటి ఈ సాతాను ఏం చేశాడు అంటే మానవాళిని పక్కదో పట్టించి వాళ్ళను కూడా దేవునికి శత్రువులుగా చేశాడు. చాలామందికి దేవుడు అంటే పడదు. దేవుడు ఎవరికి ఆయన దృష్టిలో ఆయన శత్రువు కాదు, కానీ మనుషులు దేవుణ్ణి శత్రువులాగా చేసుకున్నారు ప్రియులారు. కాబట్టి ప్రజలు బలహీనులుగా ఉన్నారు, భక్తిహీనులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు, శత్రువులుగా ఉన్నారు. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని చూస్తున్నాము అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను. ఎవరు కూడా దేవుని ప్రజలుగా లేకపోయినప్పటికీ ఇక్కడ ఒక మంచి ఊరట వాక్యం మనకు కనబడతాం. తన ప్రజలను అంటే ప్రజలు దేవుని ప్రజలుగా మారేదానికి దేవుడు అవకాశాన్ని కల్పించాడు. ఇదే శుభవార్త. చాలామందికి ఈ సంగతి తెలియదు. పాపులైనటువంటి వారు, భక్తిహీనులైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, శత్రువులైనటువంటి వారు, త్రోవ తప్పిపోయినటువంటి వారు, పనికిమాలిన వారుగా మారినటువంటి వారు అందరికి కూడా
ఈ విషయం తెలియదు. దేవుని ప్రజలుగా మారే అవకాశము ఉంది. ఏ విధంగా ప్రజలు దేవుని ప్రజలుగా మారగలరు? చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అక్కడి వారు జక్కయ్యను చూసి ఇతను పాపి అయిన మనుషుడు అని అన్నారు. అయితే యేసు ప్రభు అదే జక్కయ్యను చూసి ఏమంటాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. ఎప్పుడు ఆ మాట యేసు ప్రభు జక్కయ్యను చూసి అన్నాడు అంటే, జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నాడు, యేసు ప్రభువుని అంగీకరించాడు. యేసు ప్రభు ద్వారా హృదయం మార్చబడింది, తన ఆలోచనలు మారిపోయినాయి, ఆశలు మారిపోయినాయి. అంతవరకు ధనాపేక్ష కలిగిన వాడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తాను అన్యాయంగా సంపాదించినటువంటి ధనాన్ని తిరిగి ఇచ్చేయాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక మనిషి ఎప్పుడు దేవుని ప్రజగా మారగలడు అని అంటే, యేసుక్రీస్తును చేర్చుకున్నప్పుడు ప్రజలు దేవుని ప్రజలుగా మారగలుగుతారు. చూడండి, లోకంలో చాలామందికి అవకాశం ఉంది, కానీ వాళ్ళు దేవుని ప్రజలుగా మారేదానికి తెలియదు. దేవుని ప్రజలుగా ఎలా మారగలమో అనేది తెలియదు. ఎలాగునా దేవుని ద్వారా విడుదల పొందగలమో అనేది తెలియదు. ఎలాగా దేవుని ద్వారా దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళగలమో అనేది తెలియదు. అయితే దేవుడు తన మహాకృప చేత మనకు తన వాక్యము ద్వారా తెలియపరచాడు. సో వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు లెట్ పీపుల్ టు నో. కాబట్టి ప్రజలు తెలుసుకునేదానికి మనకు ఒక బాధ్యత అనేటువంటిది ఇవ్వబడింది. జక్కయ్య యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన దేవుని కుమారుడిగా మారాడు. అబ్రహాము కుమారుడే అనే చెప్పుట్లో అర్థం ఏంటి అంటే, అతను రక్షణ పొందినటువంటి వ్యక్తి. కింద నేడు ఏలయనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణ పొందినటువంటి వారందరూ కూడా మరి విశ్వాసుల గుంపులో చేర్చబడతారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించింది. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట వలన మరి ప్రజలు దేవుని ప్రజలుగా మారుతారు. వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇక్కడ పాపం అనేటువంటి పదం మనకు కనిపిస్తాం. పాపం ఎలాంటిది అని అంటే, ఒకసారి ఒక మనిషి తప్పు చేస్తే లేక పాపం చేస్తే ఇక ఎన్నటెన్నటికీ ఆ పాపం అలాగే ఉండాల్సిందే. ఆ డాగులు అలాగే ఉండాల్సిందే, మరకలు అలాగే ఉండాల్సిందే. ఆదాము చేసినటువంటి ఆ తప్పు ఇప్పటికి కూడా తప్పులాగే ఎక్కడో దగ్గర ఆదాముని గురించి ఆలోచన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు అవిధేయత అనేటువంటిది కనబడుతూనే ఉంటుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. నీవు క్షారముతో కడుగుకొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు క్షారముతో కడుక్కొనినను, విస్తారమైన సబ్బు రాచుకొనినను, నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. దేవుని దృష్టికి అస్పష్టమైనటువంటిది ఏది కూడా లేదు. అన్ని దేవుడు చూస్తాడు. ప్రతి డాగు, ప్రతి మరక, ప్రతి మచ్చ దేవునికి తెలుసు. యోబు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. నా పాపములు ఎన్ని, నా దోషములు ఎన్ని. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు అంటే,
నీ దోషము మరొక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి అన్నీ కనిపిస్తూ ఉంటాయి ప్రియులారా. మరి కయ్యూను తన తమ్ముడైన హేబేలును చంపినప్పుడు ఆ స్థలంలో ఆదాము హవ్వ ఇద్దరు ఎవరు లేరు, కానీ దేవుడు మాత్రం దాన్ని చూశాడు. దావీదు దేవునికి విరోధంగా జీవించినప్పుడు ఆ విషయం చాలామందికి తెలియదు, కానీ దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు సమస్తము ఎరిగినటువంటి వాడు. ఆయన కంటికి అస్పష్టమైనటువంటిది ఏది కూడా లేదు. అయితే ప్రభువు ఇక్కడ వాక్యం మనం ఏం చేస్తున్నాం అంటే, వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపము నుండి రక్షించబడుట అనేది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. పాపము నుండి రక్షించబడుట అనేది అసాధ్యమైనటువంటి, కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అది సాధ్యపరచబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. చాలా మంచి మాట మనం ఇక్కడ చదువుతాము. మనలను ప్రేమించి మనలో అంటే బలహీనులు, మనం భక్తిహీనులు, పాపులు, శత్రువులు. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును. ఇంకా ఏమని చూస్తున్నాం? ఆయన మనలను తన తండ్రి యొగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశాను. తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించెను. ఆయన రక్తము వల్ల మనలను మన పాపముల నుండి విడిపించెను. మన పాపము. చూడండి, ఆ వర్డ్ ఎట్లాగుంది. వారి పాపముల నుండి అని ఇందాక మనం చదివాం. వారు వారి పాపములు, ఇక్కడ మనము మన పాపములు అంటే జంట పదాలు, ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటి పదాలు. మనలను మన పాపముల నుండి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సిలువలో తన రక్తాన్ని చిందించాడో ఆ రక్తాన్ని బట్టి పాపం నుండి విడుదల అనేది వచ్చేసింది. పాపము యొక్క సంఖ్యలు తెగిపోయినాయి. పాపులు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య సంబంధులుగా మారేటట్టుగా దేవుడు అవకాశాన్ని కల్పించాడు. కానీ ఈ విషయం ప్రజలకు తెలియదు. కాబట్టి తెలియనటువంటి వాళ్ళు ఇంకా బలహీనులుగానే, పాపులుగానే, భక్తిహీనులుగానే, శత్రువులుగానే ఉండి చనిపోతారు. అలా చనిపోయినటువంటి వారు దేవుని ప్రజలుగా ఎంచబడరు. అలా చనిపోయినటువంటి వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అలా చనిపోయినటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కనుక ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలను దేవుడు వ్రాయించాడు. కనుక సత్యాన్ని ఎరిగినటువంటి మనం అసత్యంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ సత్యాన్ని తెలియజేసి వారు కూడా అసత్యంలో నుండి సత్యంలోనికి వచ్చే ప్రయత్నం మనము చేయాలి. దేవుడు తన వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత కొన్ని ప్రార్థన అంశాలు మనం జ్ఞాపకం చేసుకుని వాటి కోసం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు అని మీ వాక్యంలో మేము చూస్తూ ఉన్నాం. యేసు అనే పేరులోనే ప్రభువా మీరు రక్షకుడిగా కనిపిస్తూ ఉన్నారు. పాపులను రక్షించుటకు
మీరు ఈ లోకానికి వచ్చారు నాయన. పాపులుగా, భక్తిహీనులుగా, శత్రువులుగా, బలహీనులుగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా త్రోవ తప్పిపోయినటువంటి వారు, దేవుని వెతకినటువంటి వారు ప్రభా నాయన, లోకంలో అనేకులు ఉన్నారు. అయితే మీ యందు విశ్వాసం ఉంచి వారిని మీరు మీ ప్రజలుగా చేసుకోవడం మాత్రమే కాకుండా వారి యొక్క పాపముల నుండి మీరు వారికి విడుదలిచ్చేటువంటి దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు ప్రభువా! మనిషిని పాపం నుండి విడిపించి మీ కుమారుడిగా, కుమార్తెగా మీరు స్వీకరిస్తున్నారు కనుక లోకంలో ప్రజలందరూ ఈ సత్యాన్ని గుర్తించి గ్రహించి మీ బిడ్డలుగా, మీ ప్రజలుగా మారి మీ నిత్యరాజ్యానికి వారసులగునట్లు సహాయము చేయమని, మా ఎదుట ఉన్న ప్రార్థనా సమయాన్ని దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.